బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనబడేవి కొన్ని హోర్డింగులు. జాలి కళ్ళతో ఒక పసిపిల్లో పిల్లాడో కెమెరా వైపు చూస్తుంటారు. పక్కన క్యాప్షన్ ఉంటుంది, బండి జోరు తగ్గించమని సూచిస్తూ. మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తోంది అనో ఇంకోటో. అలాంటి ప్రకటనలు చూసినప్పుడు నేను వాటిల్లో క్రియేటివిటీ గురించి ఆలోచించేవాణ్ణి. వీళ్ళు భలే ఎమోషనల్ స్పాట్ చూసి కొడతారని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు ఒకడివి వచ్చి నన్ను నాన్నని చేసి నిలబెట్టాక అలాంటివి నేరుగా నన్ను అడ్రస్ చేస్తున్నాయి. బండి నడిపేటప్పుడు ఇదివరకట్లా ఎదర ఉన్నదాన్నల్లా దాటిపోవాలనే తొందర ఉండటం లేదు. ఇలా చిన్న చిన్న విషయాలు మొదలుకుని నా జీవితం ప్రభావితం చేస్తున్నావు నువ్వు. చాప కింద నీరులాంటిది నీ మోహరింపు. నువ్వు రాకముందు తండ్రి హోదా పట్ల నాకు కేవలం ఎవల్యూషనరీ ఇంట్రెస్ట్ మాత్రమే ఉండేది. తండ్రి కావడం అంటే ఒక మనిషి పరిణామ దశలన్నిటినీ అతి దగ్గరగా పరికించే అవకాశమని మాత్రమే తోచేది. అప్పుడు కూడా నా బిడ్డ అమ్మాయే కావాలనుకునేవాణ్ణి. నా బిడ్డ కోసమని నేను ఏరి ఉంచుకున్న పేర్లన్నీ అమ్మాయిలవే. అందుకే నీ పేరు పెట్టే అవకాశాన్ని పూర్తిగా మీ అమ్మకే వదిలేశాను. అక్కలు, చెల్లెళ్ళు, మరదళ్ళు, మేనకోడళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల నాకు ఆడవాళ్లు ఎందుకు అలా ఉంటారు అనేది ఎప్పుడూ గోడావతలి రహస్యమే. వారి స్నిగ్ధమైన ప్రపంచాలకి, జడరబ్బర్లు, పూలదండల, డాన్సు క్లాసుల, సాయిబాబా గుడుల, స్కూటీల ప్రపంచానికి మొట్టమొదటి ఆంతరంగికుడిగా ఉండటం నా దృష్టిలో అద్వితీయమైన పదవి. ఆ లోటు అలాగే ఉంది, కానీ అది అదే, నువ్వే. ఆ ఎవల్యూషనరీ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడేం లేదు. సరే, నువ్వంటూ ఉన్నావు కనుక, నీ ఎదుగుదల అంటూ నా కళ్ల ముందు జరుగుతోంది కనుక ఆ ముచ్చట తీరుతున్నా నన్ను నీ వైపు పట్టిలాగే కారణాల్లో అది 1000వ వంతు కూడా కాదు. మరి ఏమిటి అంటే, అవేంటో తెలిస్తే ఇదంతా రాసే సందర్భమే కలిగేది కాదేమో. లేదు, నిజానికి ఇదంతా బడాయేనేమో. మనిషిని కాబట్టి బుద్ధి కలిగించే అహంభావం వల్ల దీన్నంతటినీ కేవలం ఒక జంతు సహజాతంగా చూడలేకపోతున్నానేమో. ఫర్ ఆల్ ఐ నో, ఇప్పటికైతే నీ మీద ఇష్టం నువ్వు కీ కూడా ఇవ్వక్కర్లేకుండా ఆడే బొమ్మవి కావటం వల్లనేనేమో. నీ మీద నా ఇష్టం పూర్తిగా మానసికమైనదైతే కాదు. నాకు నువ్వో స్నిగ్ధమైన చర్మంతో కప్పి ఉన్న చిన్ని అవయవాల చలివిడి ముద్దగా కూడా నచ్చుతావు. నీ చర్మం క్వాలిటీని స్నిగ్ధమని సరిపెట్టేయలేము. కాలపు కరుకురాపిడికి అది మున్ముందు నాకు నిగూఢము, నా నుంచి భిన్నము, మరో అన్టచబుల్ సమక్షము అవుతుందని తెలుసు. ప్రస్తుతానికైతే నిన్నెత్తుకున్నప్పుడు నన్ను నేనే మోస్తున్నట్టు ఉంటుంది. ఎంత పీల్చినా సారం ముక్కుతో పాటు తీసుకెళ్దామంటే పట్టుబడిని నీ వాసన బావుంటుంది. ఎత్తుకున్నప్పుడు నీ మెడలో ముక్కు దూర్చి పీల్స్తూ ఉంటాను. కానీ నువ్వు నా గెడ్డం పెట్టే చక్కిలిగిలికి నవ్విస్తున్నాననుకుని నవ్వేస్తూ ఉంటావు. ఈ మధ్య నీకు కింద ఓ 2 పళ్ళు మొలిచాయి. దాంతో ఇప్పటికే నా పెన్నకి అందని నీ నవ్వు ఇప్పుడింకా దూరమైపోయింది. ప్రస్తుతానికి నువ్వో ప్యూర్ యానిమల్వి. ఇది రాస్తున్నప్పుడు కూడా నాకు దూరంగా నేల మీద దొర్లుతున్న నువ్వు నా వైపు పాక్కుంటూ వచ్చి ఈ కాగితం చింపడానికి ట్రై చేస్తున్నావు. అది కుదర్నివ్వకపోవడంతో నా జుట్టుని పట్టుకుని కిందకి గుంజే ప్రయత్నంలో పడ్డావు. అదైన తర్వాత ఇప్పుడు నా పక్కకు వచ్చి నిన్ను, నీ మొహాన్ని నా భుజం కేసి రాసుకుంటున్నావు. ఊరికే చెంగనాలు కడుతూ మధ్య మధ్యలో తల్లిని ఒకసారి ఒరుసుకుని మళ్లీ వెళ్ళిపోయే దూడకన్నా ఏమంత భిన్నం కాదు నువ్విప్పుడు. ఆ తల్లికన్నా నేను ఏమంత భిన్నం కాదు. సుమతి సూక్తికి భిన్నంగా నాకు పుత్రోత్సాహం కలగటానికి నీ కేవలమైన ఉనికే సరిపోతుంది. నీ వైనాల్లో ఒక వ్యక్తిత్వాన్ని చదవటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తుంటాం మేం. నాకన్నా ముఖ్యంగా అమ్మ. నీ అన్ని చర్యలు తనకి ఉద్దేశపూర్వకమైనవిగా కనబడతాయి. ఆ ఉద్దేశాల్ని గెస్ చేయాల్సిన అవసరం కూడా లేనట్టు విశదంగా తెలిసిపోతున్న విషయాల్లా మీ అమ్మ చదివి చెప్పేస్తూ ఉంటుంది. నేను మాత్రం ఇంకా నీ చర్యలకి బయటి ఉద్దీపనలే తప్ప నీ లోపలి ఉద్దేశాల్ని కారణంగా చూపలేకపోతున్నాను. నువ్వు నాలిక బయటపెట్టి ఆడిస్తున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నావంటుంది మీ అమ్మ. కొత్తగా వచ్చిన నీ పళ్ల పదును మీద సరదాగా నాలిక ఆడిస్తున్నావంటాను నేను. ఇలాంటి నీ వేషాల్లో ఏమాత్రం తేడాగా అనిపించినా అది సహజమేనని ఇంటర్నెట్లో వెతికి ఖాయం చేసుకునేదాకా ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. కానీ నా మనసంతా ఇలా రంగురంగుల బెలూన్లమయం మాత్రమే కాదు.
అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇన్ని కోట్ల మంది లోకజ్ఞులు, సజ్జనులు, రుజువర్తనులు అయిన మగవాళ్లున్న లోకంలో నువ్వు ఇలాంటి ఒక మగాడి హయాంలోకే వాడినే తండ్రిగా చేస్తూ ఎందుకు ఊడుపడ్డావా అని. అప్పుడప్పుడు నీ మీద ఒక తటస్థమైన జాలి కలుగుతుంది. ఎందుకంటే అలా ఎలా కుదురుతుందో చెప్పలేను గాని నేను ఒక సామాజిక మానవునిగా ఎదగలేదు. కనీసం పైపైన అపీరియన్స్ వరకు పద్ధతైన సంసారి వేషాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాను కానీ నా మనసు ఏ విలువను అబ్సల్యూట్ అని నమ్మదు. ప్రతి అవధికి కన్నాలు తవ్వి అవతలికి దూర్దామని చూస్తుంది. ఇలా ఉండడంపై నాకు ఏ ఫిర్యాదులు లేవు సరికదా, గొప్పగా కూడా ఫీల్ అవుతుంటాను. కానీ ఈ స్థితికి వచ్చే క్రమంలో మనసు చేసిన ప్రయాణం సురక్షితమైంది కాదు. అది ఆవరించే లోయలపైన ఇప్పటికీ చాలా డెలికేట్ బ్యాలెన్సే. అలాంటి ప్రయాణం నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు. ఈ స్థితికి నువ్వు చేరటం ఇష్టం లేదు. అది కూడా కేవలం ఇలాంటి ఒక నేను నీ తండ్రి నవ్వటం అన్న కారణంగా జరగటం అస్సలు ఇష్టం లేదు. లోకపు లౌక్యపు టిరుసుకి ఏ రాపిడీ లేకుండా కందిన సులువుతో ఒదిగి సాగిపోవాలి నీ జీవితం. ఒక్కోసారి నువ్వు పుడుతూనే నాలో ఎక్కడో స్టాప్ వాచిని క్లిక్ చేశావనిపిస్తుంది. నాకు ఎంతో టైం లేదు. మరీ నిన్ను అయోమయపరిచేంత అరాచక వాతావరణం అలాగా ఏం లేకపోయినా ఉన్న కాస్త అస్తవ్యస్తాల్ని చక్కదిద్దుకుని నిన్ను లోకపు రీతికి అనుగుణంగా పెంచగలిగే నాన్నలాగా మారిపోవాలి. క్లిక్ ఈజ్ టికింగ్. అలా అని మళ్ళీ నువ్వు అందరి పిల్లల్లాగా పెరగడం కూడా ఊహించుకోలేను. ఆ పసుపు రంగు స్కూలు బస్సుల కిటికీల్లోంచి కనిపించే అనేక యూనిఫారాల్లో ఒక యూనిఫారంగా నువ్వు మారటం నాకు ఇష్టం లేదు. ఒక యూనిఫారంగా నువ్వు మారటం నాకు ఇష్టం లేదు. అమ్మ మరీ నాన్న లోకంలోకి ఇమ్మర్స్ అయిపోయి, అవును వీణ్ణి బడికి పంపవద్దంటూ వంత పాడటం మొదలుపెట్టింది. గాని నాన్నకైనా బుద్ధుండాలిగా. స్కూలుకి పంపక ఏం చేయను, నగరంలో బతక్క ఏం చేయను. ఈ మధ్య నిన్ను ఎత్తుకుని బయటకు తీసుకువెళ్తున్నప్పుడు మరీ అనిపిస్తుంది. నువ్వు నా భుజం మీద చుబుకం ఆంచి వచ్చిపోయే కార్లను బైకులను చూస్తుంటావు. గట్టిగా హార్న్ వినిపిస్తున్నప్పుడల్లా ఉలిక్కి పడతావు. ఆహా పడేవాడివి. ఇప్పుడు అలవాటు పడిపోయి అటు మామూలుగా చూస్తావు. నిన్ను అలా తీసుకువెళ్ళి నా బాల్యాన్ని ఆవరించిన దృశ్యాల్లాంటివి చూపించాలని ఉంటుంది. బాటంతా గొద్దులమయం చేసే మేకల వందలను, అష్టాచమ్మ ముగ్గులు గీసిన రామాలయం గచ్చులను, మాగన్ను మధ్యాహ్నాలు చల్లగా గలగల సందడి చేసే రావి చెట్లను, నత్తలు రథం ముగ్గులేస్తున్న ఆఖరి కోనేటి మెట్లను, కోసిన పొలంలో గడ్డిమేటు వెనుక కుంగే మెత్తటి బింబాన్నో చూపించాలని ఉంటుంది. నా బాల్యానికి అవన్నీ ఉన్నాయి. నిన్ను మాత్రం ఒక కరుకైన లోకంలోకి తీసుకొచ్చి పడేశాను. ఇది ట్రాఫిక్ వల్లను కాంక్రీటు వలను మాత్రమే కరుకైన లోకం కాదు. శివార్లలో గొంతులు కోసే ముఠాలు తిరిగే లోకం. తల నుంచి గోని సంచులు వేలాడే పిల్లలు చెత్త కుప్పల్లో ఇనుపు చువ్వలు పుచ్చుకుని పాలిథిన్ కాగితాలు వేరుకునే లోకం. లిప్తమాత్రపు యథాలాపపు డ్రైవింగ్ వల్లనే పుచ్చెలు పగిలి చచ్చే అవకాశాలతో కిక్కిరిసిన లోకం. భుక్తిరీత్యా నిత్యం కదులుతూనే తప్ప నిలకడగా నిలబడిన మనుషులు అరుదుగా కనిపించే ప్రాగ్మాటిక్ లోకం. మరి ఇలాంటి చోట్ల పిల్లలు పుట్టడం లేదా, ఆరోగ్యవంతంగా పెరగడం లేదా అనొచ్చు. ఆ మధ్య కొన్నాళ్లపాటు చిత్రమైన రీతుల్లో సమాధాన పడేవాణ్ణి. సృష్టిలో ప్రతిదీ ఆ 118 రసాయన మూలకాలతో నిర్మితమైనదే కదా. మరి అవే మూలకాల్లో కొన్నిటితో తయారైన చెట్టుని అందమని, ఇంకొన్నిటితో తయారైన కాంక్రీటు భవనాన్ని వికారమని ఎందుకు అనుకోవాలి అని. ఇలా. కానీ అందము వికారము అని కాదు అసలు డిస్టింక్షను. సహజము అసహజము. ఇంకోలా చెప్తే ప్రకృతి సహజము, మానవ నిర్మితమును. ప్రకృతి పరివృత్తమై పెరిగిన బాల్యం ఆలోచన కలిగించే విశాలత్వం వేరు. ఎదిగాక అది చుట్టూ లేకపోయినా మెదడులో ఒక పల్చటి విశాలమైన అర అలా ఉండిపోతుంది. అది ఎంత రద్దీలోనైనా నిమ్మళాన్ని ఇస్తుంది, ఎంత ఇరుకులోనైనా వెసులుబాటునిస్తుంది. నీకు అది లేదు. నువ్వు కంప్లైంట్ కూడా చేయలేవు. ఎందుకంటే నీకు అది తప్ప ఇంకోటేదీ తెలియదు. ఎంపికకి అవకాశం లేదు. అదింకా విషాదం. నిజంగా నువ్వే నా మొట్టమొదటి ప్రయారిటీవైతే వెంటనే ఊరెళ్ళిపోయి ఏ కిరాణా షాపో పెట్టుకోవాలి. కానీ ఇందాక చెప్పినట్టు ఎదిగే క్రమంలో ఎక్కడో నేనిలా నగరాటవిలో మాత్రమే శరణు లభించే మృగంగా మారిపోయాను. ఇవి చాలవన్నట్టు ఇంకో పెద్ద గుంజాటన ఉంది.
బహుశా వీటన్నిటికీ అదే మూలమై నన్నిలా రాయిస్తుందేమో. నాకు నాన్న అనే సాల్తీ లేకపోవడం వల్ల నిన్ను పెంచడానికి నాకు ఒక మోడల్ లేకుండా పోయింది. అది మంచో చెడో నికరంగా చెప్పలేను, కానీ అది అలా ఉంది. ఒక చెడు ఎగ్జాంపుల్ ఉండుంటే మంచివైపు వెళ్ళటం సులువయ్యేది. ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండుంటే అనుసరించేవాణ్ణి. ఇప్పుడు నా రోడ్డు నేనే వేసుకోవాలి. నువ్వింకా పాకగలిగే చిన్ని ప్రపంచంలో మాత్రమే ఉన్నావు కాబట్టి అదింకా పెద్ద కన్సర్న్ కాదు. కానీ కొన్ని భయాలు. I fucked up so many relationships. I want us to be a success.